జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ విశాలాక్షి, గుడ్ మార్నింగ్. హౌ డు యు డు? నువ్వు ఇంగ్లీష్ లో అడిగితే తనకేం తెలుస్తుంది? గుడ్ మార్నింగ్ అన్నా. ఏ రకం గుడ్డు అనుకుంటుందేమో. అది జోక్లా కూడా లేదు బ్రో, ఎందుకు నవ్వుతావు? బిక్కమొహం వేసుకున్న విశాలాక్షిని చూస్తే నవ్వు రాదా ఏంటి? Excuse me. God knows everything. Let your life reflect the faith you have in God. Fear nothing and pray about everything. Okay? కందగడ్డ మొహాలు వేసుకొని చూస్తున్నారేంటి రాజా? కాకినాడ కాజా కావాలా? ఎంత చక్కగా మాట్లాడావో. ఆ అమ్మకి తెలియని భాష అంటూ ఉండదు. అంతెందుకు ఊసే లేదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన అమ్మవారైపోదుగా. అమ్మా, ఆ అవతారంలో ఒక్కసారి వీళ్ళకి కనిపించు. ఓం నమ శివాయ. తదాస్తు అన్నట్టే మీ పంట పండింది పోండి. అమ్మవారిలా ఎలా కనిపిస్తుంది? పెద్ద కళ్ళు వేసుకుని అని జానడంత నాలుక బయట పెట్టి రౌద్రంగా ఉంటుందా? మీకెలా చూడాలనుంది? ఇన్ని ఆఫర్స్ ఉన్నాయా? ఇంత ముద్దులొలికే విశాలాక్షి మిమ్మల్ని భయపెట్టి చంపుతుందని నేననుకోను. సౌమ్యంగానే కనిపిస్తుందన్నమాట. మాట సరే, ఆ మూటేంటి? నా పేరుకు తగ్గట్టు నేను ఒక్కసారైనా కనపడాలని మీరు కోరుకుంటారని తెలిసే చీర నగలు అన్నీ మూట కట్టుకుని వచ్చాను సుమన. చీరంటే ఏ గుళ్ళోనో వేలం పాడిన దాన్ని పట్టుకొచ్చుంటావు. మరి నగల మాట ఏంటి? ఎత్తుకొచ్చేసి ఉంటుంది. కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. ఏమని అల్లుడా? అమ్మవారి గుళ్ళో నగలు మాయం అని. దొంగ ఈ విశాలాక్షి అని. అమ్మా, మీరు ఊహించేసుకుని తన మనసు గాయపడేలా మాట్లాడకండి. అవునత్తయ్య, అవి గిల్టు నగలే కావచ్చు కదా? కాదమ్మా, ఏ మాత్రం కల్తీ లేని కనకమే. రే ఇడియట్, నువ్వేనా ఇందాకటి నుంచి పిచ్చి కూతులు పెడుతోంది? అవును మమ్మీ. నిన్ను ఎందుకు? అదేంటి? రే, ఆ విశాలాక్షి తీసుకొచ్చిన బంగారు నగల మూట నువ్వెత్తుకొచ్చావా? పోలీసులొస్తే నిన్ను దొంగ అనుకుంటారా? నీ కక్కుర్తి పాడుగాను. పోయి పెట్రాపో. అదేంట్రా తిడితే నవ్వుతావింటి బుద్ధి లేకుండా? మమ్మీ, యు పుట్ లెగ్ ఇన్ టమాటా పప్పు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పప్పులో కాలేసావు అంటున్నాను. ఆ మూటలో బంగారం లేదు. మరేముంది? తేనెటీగల దండు. మూట కట్టించే స్పెషలిస్ట్ దగ్గర పట్టుకొచ్చా.
ముడి విప్పితే టిక్కు టిక్కు టిక్కుమని కుట్టి పారేస్తాయి. ఎందుకు తెచ్చావు? విశాలాక్షి తెచ్చిన నగల మూటని మనం తీసుకుని అక్కడ ఈ మూట పెడతాం. ఓపెన్ చేస్తుంది, తేనెటీగలు కుట్టి పారేస్తాయి. బంగారం మాయమైంది అని ఏడుస్తూ ఉంటే గారడి విద్యలు చేసే నువ్వే ఇలా చేసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతావా పిల్ల అని తబాయిస్తాం. తింగర్ నా కొడుకా అని నిన్ను ముద్దుగానే తిడుతూ ఉంటాను కానీ ఇంత తెలివితేటలున్నాయని తెలుసుకుంటే ముద్దొస్తున్నావురా వల్లభా. థ్యాంక్స్ మమ్మీ. నా పెళ్ళాం పేరు మీద ఆస్తుంది గాని నాకు 10,000 ఇమ్మంటే ఇవ్వదు. ఆ నగలు గోల్మాల్ చేస్తే ఓ 50 లక్షలైనా రావా? ఎక్కువే వస్తాయిరా, పాకెట్ మనీగా యూజ్ అవుతాయిలే. మమ్మీ. మమ్మీ మూట మారుద్దాం పదా. రే జాగ్రత్త. ఐ నో మమ్మీ. రే దూరంగా పట్టుకురా. పద పద. తల్లి తల్లి దోషబుద్ధి గమనించావు కదా. వాళ్ళు రావాలి, అనుకున్న పని చేయాలి. అమ్మా అవి తేనెటీగలు కుట్టేస్తాయి. పరమేశ్వరుడి పట్టు కన్నా తేనె పట్టు ఈగలు బెట్టు చేస్తాయా? ఏమోనమ్మా, మీ ఇష్టం. నువ్వు వెళ్ళు. నన్ను అవతారమూర్తిగా చూడాలనుకున్న వారి కోరిక నెరవేర్చడానికి వస్తున్నానని చెప్పు. డమ్మో డమ్మా. అటు చూడండి. ఓం దుర్గాయ నమః. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.